ఎవరు సార్ ఈ కుబేంద్రుడు? కుబేరుడు అన్న అతను ఈ కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామికే అప్పి ఇచ్చిన అతను యెస్. కుబేరుడు. అవును. ఈ కుబేరుడు కుబేరుడు. కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా మనకు ఒక కుబేంద్రుడు ఉంటాడు. హ్మ్. ఇతన్ని మనము తెలుసుకొని అతన్ని పట్టుకొని పూజ చేస్తే ఇతను కుబేరుడు కాదు. కుబేరుడు కుబేంద్రుడు అంటే ఒక రాష్ట్రంలో కుబేంద్రుడు అంటారు, మన దీంట్లో కుబేరుడు అనేసి అంటారు. సో అచ్చా. రెండు ఒకటే, కుబేరుడు కుబేంద్రుడు రెండు ఒకటే. ఒకటే. బట్ కుబేర అచ్చా, కుబేరా. ఈ కలియుగ దైవానికి అప్పు ఇచ్చిన అతను కుబేరుడు. కుబేరుడు. కుబేరుడు ఆ. మన మనుషులకి కూడా ఇచ్చేవాడు కుబేంద్రుడు. ఓకే ఓకే ఓకే, సూపర్. సో ప్రతి ఒక్క జాతకంలోనూ ప్రతి మనిషిలో ఒక తలరాతలోను జీవితంలోనూ ఉంటాడు. ఓకే. అతన్ని ఎవరు అని కనుక్కొని అతన్ని మనం పట్టుకొని పూజ చేస్తే ఓకే. మన లైఫ్ మారిపోతుంది. ఓ సూపర్ సూపర్. ఆ. కాకపోతే ఆ కుబేంద్రుడిని కూడా మంచి గ్రహాలు చూస్తూ ఉండాలి. ఓకే. అతను మంచి స్థితిలో ఉండాలి. అతను ఏ నీచ గ్రహాలతోటో ఏ రాహు కేతుతోటో అస్తంగమో అవయోగినో అచ్చా. ఉంటే పనిచేయదు. అంటే ప్రతి ఒక్కరి నా జాతకంలో ఉంటారా? ఓన్లీ అంబానీ మీలాంటి వాళ్ళ జాతకంలో మాత్రమే ఉంటాడు ఈ కుబేంద్రుడు? ప్రతి ఈ భూమి మీద పుట్టిన ఓ ప్రతి మనిషి జీవితంలో జాతకంలోనూ కుబేంద్రుడు ఉంటాడు. సూపర్. ఆ. అతను ఎవరు అన్నది మనం తెలుసుకొని ఓకే. చేసుకోవాలి. ఓకే. అదేంటి, గ్రహమా యోగమా? ఇది గ్రహం. ఓకే. ఆ గ్రహాన్ని పట్టుకుంటే అది యోగిస్తుంది. అచ్చా అచ్చా అచ్చా, కుబేంద్రుడు. కుబేంద్రుడు ఓకే. దాన్ని కరెక్ట్గా కనుక మనము ప్రాసెస్ ప్రకారం చేస్తే ఓకే. ఇది 100% మనకి సక్సెస్ ఇస్తుంది. ఓకే. ఇది నా లైఫ్లోనే ఇది నిదర్శనం. ఓకే. నేను ప్రతి ఒక్కటి ఒక ఎక్స్పెరిమెంటల్ నా లైఫ్లో చేస్తా. ఆ. అది సక్సెస్ అయిన తర్వాతే నేను అది ప్రజలకి వండర్ఫుల్ వండర్ఫుల్. అందరిలాగా ఇది చేయండి ఇది చేయండి నేను చెప్పను. గురుగారు, ఇప్పుడు ఆ ఫోటో నేను ఎట్లాగో స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు పెట్టింది. చూపించాను అది ఖచ్చితంగా. నిజంగా problem మీరు ఏం లేదు. కుబేంద్రుని వల్లనే వచ్చిందా గురుగారు? కుబేంద్రుడి వల్లనే కాబట్టే కదా మనము ఈరోజు అది అయింది. కాబట్టి ఇది మనం ఇప్పుడు ప్రజల్లో కూడా అందరు తలరాత మారాలి, వావ్. అందరూ బాగుండాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటే మనం ముందుకు వస్తున్నాం. మరి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అలా జరగవా గురుగారు? అన్ని అన్ని డబ్బులు చూశాను నేను, నాకే కళ్ళు చెదిరిపోయినాయి. యాక్చువల్గా మీ ఇంటికి దొంగతనానికి వద్దాం అనుకున్నా కానీ నాకు మీ ఇల్లు తెలీదు. అన్ని డబ్బులు చూశాను నేను. ఓకే. దానికి తగిన లెక్కలు ఉంటాయి అచ్చా, కదా. ఉంటాయి కదా. అఫ్ కోర్స్ మీరు లాయర్ కూడా కాబట్టి మిమ్మల్ని పట్టుకోలేము యాక్చువల్గా. ఫస్ట్ నేను నార్మల్గా ఉండేటప్పుడు నా కర్ణనాథుని పట్టుకున్న తర్వాత ఈరోజు ఒక గొప్ప అడ్వకేట్ అయ్యగలిగా. అవును సో అది నేను పబ్లిక్ చెప్పా, ఇలా కర్ణనాథుని పట్టుకోండి లైఫ్. అవును ఇలా చాలా మంది కూడా మనకి చెప్పినారు, వీడియోస్ అని పంపించినారు, మాకు సక్సెస్ అయిందండి, అవును అవును చాలా బాగా మాకు జరిగిందండి అని చాలా మంది మాకు అవును ఫోన్ చేసి మనకి వాట్సాప్లో పంపిస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు నెక్స్ట్ కుబేరాది కూడా సరే ఇది ఒకటి మనము ట్రయల్ చేయాలి. సూపర్. కుబేరాది మీరు ట్రయల్ చేసుకున్నారు మీ మీద మీరు? నేను ప్రతి ఒక్కటి నా మీద నేను ట్రయల్ చేసుకున్నాకే మీడియా మీదకి వస్తా. ఓకే, సూపర్. అది ట్రయల్ చేయకపోతే నేను ఈ మీడియా ముందుకు రాను. ఓకే ఓకేనండి. ఇది ఓకే నాకు సక్సెస్ అయింది కాబట్టి ఓకే, జనాలకి కూడా అందరు సక్సెస్ అవ్వాలి అన్న ఒక మంచి ఒక సూపర్ సూపర్. దీంతో మనం ముందుకు వచ్చున్నాం. రైట్. ఈ 12 గళ్ళల్లో అంటే మన జాతక చక్రంలో ఈ కుబేరుడు ఎక్కడ దాక్కుంటాడో ఆయన ఎట్లా పట్టుకోవాలి? ఇది ఈ 12 ఘట్టాలలో ప్రతి మనిషికి చంద్రుడు ఒక నక్షత్రంలో కూర్చొని ఉంటాడు. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది విశాఖ నక్షత్రం. ఓకే. విశాఖ నక్షత్రం నాది 3వ పాదము. అంటే దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే అశ్విని నుంచి విశాఖ 4 వరకు ఎన్ని పాదాలు ఉన్నాయి అని క్యాల్కులేట్ చేసుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 59వ పాదం అనుకుందాం. మళ్ళీ నెక్స్ట్ మనకి ధనం ఇచ్చేవాడు 2వ స్థాన అధిపతి. ఓకే. ఈ 2వ స్థాన అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్నది తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు నాకు 2వ స్థాన అధిపతి గురు. గురు రేవతి 2 నక్షత్రంలో కూర్చొని ఉన్నాడు. ఓకే. సో మళ్ళీ అశ్విని నుంచి రేవతి 2 వరకు పాదాలను ఎంచుకుంటూ రావాలి. సో అది ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 80 అనుకుందాం. అవును. ఓకేనా సార్. ఈ 80 ఇంటూ
ఈ మొదటి ఉన్న ఒక చంద్రుడు నిలబడ్డ నక్షత్రానికి క్యాల్కులేట్ చేసింది 59 అనుకుందాం. ఓకే. ఈ 59 ఇంటూ 80ని మల్టిప్లై చేయాలి. ఫర్ సమ్ అమౌంట్ వస్తుంది అనేసి అనుకుందాం. ఓకే. ఒక 1200 వచ్చిందని అనుకుందాం. అవును. డివైడెడ్ బై 108 అంటే మనకి 108 పాదాలు ఉన్నాయి. మొత్తం మన ఒక 27 నక్షత్రాలకి 4 పాదాలు, ఒక నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 108 పాదాలు ఉన్నాయి. అవును. దాన్ని డివైడెడ్ బై 108 అని వేస్తే సంథింగ్ చేంజ్ ఎంతో వస్తుంది అనేసి అనుకుందాం. ఓకే. ఒక రైట్. 96 వచ్చింది అనుకుందాం. మళ్ళీ ఈ 96 ఇంటూ మల్టిప్లై 108 చేసుకోవాలి. సో అది ఒక 1100 వచ్చింది అని అనుకుందాం. ఓకే. ఫస్ట్ మనకి 1200 వచ్చింది. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు 1100 వచ్చింది. ఈ 1200ని ఈ 1100 మైనస్ చేస్తే మిగతాది ఎంత? 100 అంటే 100వ పాదం వచ్చింది. ఓకేనా? మళ్ళీ అశ్విని నక్షత్రాన్ని నుంచి మళ్ళీ ఆ 100వ పాదం ఎక్కడికి వస్తుంది అన్నది చూడాలి. ఏ గ్రహం ఉన్నది? ఓకేనండి. కుజుడు వచ్చాడా మీకు సుబ్రహ్మణ్య స్వామి, మీకు కుబేరుడు. గురువు వచ్చాడా అంటే రాఘవేంద్ర స్వామియో లేదు దక్షిణామూర్తియో లేదు గురు సాయిబాబాను, మీకు కుబేంద్రుడు. శుక్రుడు వచ్చాడా మీకు లక్ష్మీదేవి కుబేంద్రుడు. శని వచ్చాడా శివుడు కుబేంద్రుడు. ఇలాగ మనం క్యాల్కులేట్ చేసుకొని అతన్ని గనక కుబేర ముద్రతోటి ఇలా పెట్టుకొని మనం గనక పూజ చేస్తే బ్రహ్మ ముహూర్తంలో అంటే 4:15 లేదా 5:15 ఈ టైంకి మనము శుభ్రంగా స్నానం చేసి, స్థానంలో కూడా గొప్ప స్థానాలు ఉన్నాయి, అలాంటివి చేసి మనం గనక దీన్ని గనక చేసుకుంటే మనకి ఇవ్వాల్సినంత ధనాన్ని అతను ఇచ్చేస్తాడు. ఓకే. బట్ ఆ ఒక కుబేంద్రుడు కూడా మనకి మంచి స్థితిగతిలో ఉండాలి. ఓకే. అతను నీచగ్రహాలతోటో లేదు నీచగ్రహాల చూపులతోటో లేదు అస్తంగం అయ్యో లేదు అవయోగిగానో లేదు వైనాశిక నక్షత్రంగానో ఉంటే కనుక పనిచేయదు. ఓకే. రైట్ గురుగారు. ఇప్పుడు మీరు కుబేంద్రుడిని పట్టుకోక ముందు కూడా లాయర్, బాగానే డబ్బులు ఉంటాయి అనుకుంటున్నాను నేను. అవునండి. సో కుబేంద్రుడిని పట్టుకోక ముందు మీ లైఫ్ ఎలా ఉండేది, పట్టుకున్నాక ఎలా మారింది? ఫైనాన్షియల్ గా పట్టుకోక ముందు ఫైనాన్షియల్ నార్మల్. ఓకే. అంత బ్యాడ్ కాదు, అంత హై కాదు. ఎప్పుడైతే ఈ కుబేంద్రుని పట్టుకున్నామో అక్కడి నుంచి లైఫ్ స్టైల్ అంటే దీంట్లో అర్థమైంది. నేను అప్పుడు లాయరే, ఇప్పుడు లాయరే. బట్ ఇక్కడ మనకి అన్నది బాగా కనిపిస్తుంది అన్నది దాన్ని బాగా పట్టేసుకున్నాను. దాన్ని బాగా ఏకంగా టెంపులే కడుతున్నారు మీరు. ఇప్పుడు నేను ఈ హైదరాబాద్లో వరాహి టెంపుల్ అన్నది లేదు, సరిగ్గా లేదు. ఉన్నాయి, చిన్నదిగా సరిగ్గా లేదు. నా కర్ణనాథుడు వారాహి. నేను ఎప్పుడైతే నా వరాహిని కరెక్ట్గా పట్టుకున్నానో నా లైఫ్ స్టైల్ మారిపోయింది. సో ఆవిడకి ఒక మంచిగా గుడి కట్టి ఆవిడకి ఎనీ టైం పూజలు, హోమాలు ఇవన్నీ చేయాలి అనుకుంటున్నా. నా గుడిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే అందరినీ భక్తుల్ని గర్భగుడి లోపల ప్రవేశించరు. ఓకే. ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే గర్భగుడిలో ప్రవేశిస్తారు. ఓకే. బట్ నేను కట్టే గుడిలో ప్రజలు వాళ్ళ చేత్తోటే కుంకుమార్చన చేపిస్తాము అమ్మవారికి. ఎక్కడ కడుతున్నారండి? బ్రాహ్మణులు బయట కూర్చొని మంత్రోపచారణ మైక్లో పెట్టుకొని మంత్రోపచారణ చేస్తూ ఉంటారు వీళ్ళ చేతులతోటే. ఇదే మన గుడిలో ఉన్న స్పెషాలిటీ. ఇది సంగారెడ్డిలో స్థలం తీసుకున్నాము. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. సో అలా మీ మొత్తం ఆర్థిక స్థితిగతులు మొత్తం మారిపోయాయి ఈ ఒక కుబేంద్రుడు